వస్తే నా ఫ్రెండ్స్ వస్తున్నారు, కుర్చీని కింద ఉండే ఫ్లోరు అస్సలు తడతల మెరిసిపోయినట్టు చేయాలి. కుర్చీలో కూర్చొని లే బుద్ధి కావాలి. సరేనా? సరే అమ్మగారు. అమ్మగారు ఫ్లోర్ని తలతల మెరుస్తున్నట్టు తుడమన్నారు. మా అమ్మగారు ఇదేంటో తుడమని చెప్పలేదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? నూనె పూసి తలతల మెరిసిపోతుంది కదా, తుడుద్దాం. అమ్మగారు కుర్చీని తల మేసేటట్టు చేయాలి. ఎవరైనా కూర్చుంటే లేబుద్ధి కాకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఎలా చేద్దాం? గమ్మేసి అంటించిస్తే కూర్చున్న వాళ్ళు లేరు కదా. ఏం చేసావే? దేంతో తుడిచావే? మీరే కదా అమ్మగారు, మీరు ఫ్లోర్ని తల మేసేటట్టు చేయమన్నారు. మీరు దేంతో తుడమన్నారు చెప్పలేదు. అందుకే నేను నూనె పూసి తుడిచాను తల మెరుస్తుందని. దానికి నన్ను ఏం చేయమంటారు అమ్మగారు? అందుకని నూనె పూసి తుడుస్తావా? ఇప్పుడు చూడు నేను ఎట్ట పట్టను. ఎవరైనా పడితే ఏం చేయాలా? అమ్మా కూర్చునైనా బాగా తుడిచావు, మంచిది. ఏం పూస అంటే చూసావే? నేను ఎట్లా వేయాలి ఇప్పుడు? దున్నపోతులా ఏం చేస్తున్నా? లేవే వచ్చి. అమ్మగారు లేనమ్మగారు, లేనమ్మగారు. దున్నపోతు రాగేది కుర్చీ కింద పోతే ఆ గమ్మేది ఎందుకంటే చావు. మీరే కూడా చెప్పారు అమ్మగారు, కూర్చుని తల మెరిచేరాగా చేయమన్నారు. కూర్చుంటే లేబుద్ది కాకూడదు అన్నారు. ఎందుకని గమ్మేసి అంటించాను అమ్మగారు. నేను పళ్ళు నుంచి తీసేయాలనిపిస్తుంది. ఊళ్ళో వాళ్ళందరి పన్ను వాళ్ళందరినీ నా ముందు నుంచో